ఇడ్లీ పిండి అండి, బ్రౌన్ రైస్, పొట్టుతో ఉన్న మినపప్పు అండి. ఇది ఈ గుడ్డ పైన వేస్తానండి ఇడ్లీ. ఈ గుడ్డలన్నీ నీట్గా ఇడ్లీ ప్లేట్ పైన వేయాలండి. ఇడ్లీ పిండి మరి గట్టిగా కలుపుకోకండి, గట్టిగా వచ్చేస్తాయి. ఇందుకు కొంచెం మెత్తగానే ఉండాలి. మన హోటల్లో ఇడ్లీ తినే ఫీల్ వస్తుంది. మన ఇంట్లో చక్కగా ఇలాగ గుడ్డ వేసుకొని చేసుకుంటే, ఎందుకంటే ఎక్కువగా మనం ఇంట్లో ఈ క్లాత్ వేసి వేయం కదండి, అందుకని. ఇది చాలా రుచిగా ఉంటుందండి బ్రౌన్ రైస్. మన వైట్ రైస్తో చేసిన ఇడ్లీ రవ్వ కాకుండా బ్రౌన్ రైస్తో చేసుకుంటే బాగుంటుంది. ఈ క్లాత్ పైన ఇడ్లీ ఇష్టం ఉన్న వాళ్ళు క్లాత్ పైన తింటారండి. ఇష్టం లేని వాళ్ళు మళ్ళీ ఈ ప్లేట్లలో తినచ్చు. ఇంట్లో వాళ్ళకి కావాల్సిన ఇడ్లీలు పెట్టేస్తే ఒక వాయిలో దిగిపోతుంది, మనకు పెద్ద శ్రమ ఉండదు. అంతలో కుక్కర్లో నీళ్ళు వేసి పెట్టుకోవాలండి, నీళ్ళు మరగనివ్వాలి. ఈ ఇడ్లీకి సాంబార్ కానీ చట్నీ కానీ చాలా బాగుంటుందండి. ఈ ప్లేట్ ఇలా నీట్గా దించాలి, మూత పెట్టేయాలి కాసేపు. ఇడ్లీ రెడీ అయిందండి. మనం ఇలా తిరగేసేస్తే ఇడ్లీ రెడీ వచ్చేస్తుందండి. ఈ ఇడ్లీకి వేడివేడి సాంబార్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ సాంబారు. ఈ గుడ్డ మీద వేసిన ఇడ్లీ, బ్రౌన్ రైసు, పొట్టుతో ఉన్న పప్పునండి. ఇది చాలా టేస్టీ. ఈ సాంబార్లో నంచుకు తింటే చాలా టేస్టీగా ఉందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇడ్లీ సాంబార్ అండి. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే చాలా రుచిగా ఉంటాయండి.